హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. ఈరోజు వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు మార్చే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ అయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకు ఒక పెద్ద ఆఫీస్ పెట్టడానికైతే ఆల్రెడీ ఎంఓఎలు కూడా రెడీ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి గూగుల్ ఏదైతే ఉందో అది చాలా అతి తొందరలోనే గూగుల్లో విశాఖపట్నంలో ప్రారంభించడం అయితే జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ గూగుల్ అయితే మాత్రం రాబోతుంది. ఒక్క గూగుల్ కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి అది మీ ఊహకు తెలుస్తున్నా. మొత్తం ఆంధ్రప్రదేశ్ తలరాత మారిపోతుంది. గూగుల్ అనేది కనుక ఆడికి వచ్చి ఆపరేషన్స్ కనుక స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు మారిపోతాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది, మంచి జాబులు దొరుకుతాయి. మన అందరికీ తెలుసు గూగుల్ లేకుండా ఏ పని కాదు. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ప్రపంచంలో గూగుల్ అనేది చాలా ఇంపార్టెంట్. గూగుల్ లేకుండా ఎవరు ఏ పని చేయలేరు, మనందరికీ తెలుసు అది. అటువంటి గూగుల్ అనే సంస్థ నారా లోకేష్ గారి కృషి వల్ల ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి. దానివల్ల ఎంత ఆంధ్రప్రదేశ్కే కావచ్చు, విశాఖపట్నంకే కావచ్చు ఎంత పేరు వస్తుంది, దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. కుటుంబ ప్రభుత్వం పవర్లకు రాగానే నారా లోకేష్ గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో, ఉపాధి అవకాశాలు ఎంతైతే తీసుకొస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారమే మొన్న టీసీఎస్ కావచ్చు, ఈరోజు గూగుల్ కావచ్చు, రేపొద్దున్నే రానున్న రోజుల్లో ఆల్రెడీ వీళ్ళు వచ్చే సంవత్సరం అవుతుంది, ఎక్కువ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా 3 రాజధానులు అని చెప్పేసి హైకోర్టు ఆడా ఇది ఈడా అని చెప్పేసి ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా, ఇన్వెస్ట్మెంటర్లు ఎవరైతే చేస్తులు ఉన్నారో ఇన్వెస్ట్మెంటర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా ప్రకారం మాత్రమే పనిచేస్తున్నారు. రాజధాని ఎక్కడ, ఒక్కొక్క సిటీని ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్లో ఏవైతే వనరులు ఉన్నాయో వనరులకు ప్రకారం ఎక్కడ ఏ సిటీలో ఏదైతే బాగుంటుందో, ఇప్పుడు అనంతపూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం ఏషియన్ పెయింట్స్, కియా మోటార్స్, ఇండస్ట్రియల్కి సంబంధించిన మొత్తం అనంతపూర్ ఆ ఏరియాలో, ఐటీకి సంబంధించినంత విశాఖపట్నంలో, రేపు అమరావతి రాజధాని ఓపెన్ అయిన తర్వాత అక్కడ రాజధానిలో రానున్న ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం రానున్న రోజుల్లో చాలా క్లియర్గా పకడ్బందీగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ప్లాన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం నమ్మి ఓటేసారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ నిజంగా చెప్తున్నా, మీరందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం. ఈ అవకాశం చాలా రాష్ట్రాలలో చాలామందికి లేదు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి. తెలంగాణ ఈరోజు ఏ రేంజ్లో ఉందో, ఎందుకు ఈ రేంజ్లో ఉంది తెలంగాణ అని చెప్పేసి అంటే అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనే ఒక డాక్యుమెంటరీని తయారు చేసి వచ్చే ఇన్వెస్ట్మెంటర్లకు అందరికీ ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది చూపించి మైక్రోసాఫ్ట్, క్యాప్జెమిని, విప్రో, ఇన్ఫోసిస్, పోలారిస్ లాంటి కంపెనీలు అప్పట్లో 90sలో, ఇప్పుడు చాలామందికి ఐటీ అంటే తెలుసు, సాఫ్ట్వేర్ అంటే తెలుసు. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ అంటే తెలియని రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజన్ 20 అని చెప్పి విజన్ 2020 అనే డాక్యుమెంటరీ క్రియేట్ చేసి అప్పటి ఇన్వెస్టర్లకు అది చూపించి హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసిరు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాక తెలంగాణ ఇండియాలోనే నంబర్ 1 సిటీ, దాన్ని ఎవరు తీయనీకి లేదు. అటువంటి సేమ్ నగరాన్ని ఆంధ్రాలో నిర్మించాలంటే అదొక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోయినసారి ఏదైతే తప్పు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఏదైతే 3 ముక్కల ఆటలాగా 3 రాజధానులు ఏవైతే ఒక ఏమీ లేకుండానే ఏదో ఒకటి చేస్తున్నట్టు ప్రజల్లో ఒక ట్రాన్స్లా ఏదైతే ఉంచారో అటువంటిది కాకుండా రియాలిటీలోకి వచ్చి రియాలిటీలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని మాత్రం ప్రజలకు వివరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు ఎజెండా ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఉపాధి అవకాశాలు ఎక్కువ రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. వీళ్ళు దీనికోసమే పనిచేస్తారు. దీనికి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రానున్న ఇప్పుడు ఈ తరానికి కాకపోయినా సరే కూడా నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నారో మీ పిల్లలు పెద్దగా అయ్యేటకల్లా అమరావతి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ అయితే మాత్రం అవుతుంది ఇండియాలో. మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని కనుక అట్లా బ్లైండ్గా నమ్మండి, రానున్న రోజుల్లో ఆంధ్రాలో జరిగే అభివృద్ధి వేరే ఏ రాష్ట్రంలో కూడా జరగదు. ఎందుకని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుండి సపోర్ట్ మామూలుగా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో కూటమికి, ఆ అండర్స్టాండింగ్ వల్ల పెట్టుబడులే కావచ్చు, కేంద్రం నుంచి సపోర్టే కావచ్చు, ఏదన్నా సరే కూడా అది పోలవరం ప్రాజెక్టే కావచ్చు, లేకపోతే
ఏదైతే అన్ని రాష్ట్రాలకి కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేస్తుందో ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం. ఇటువంటి గవర్నమెంట్, ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరకడు. చంద్రబాబు నాయుడు గారి కోరిక ఒకటే, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఇప్పుడు తెలంగాణలో ఎట్లా హైటెక్ సిటీకి పోతే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారో, అట్లా ఆంధ్రాలో కనుక అమరావతికి పోతే చంద్రబాబు నాయుడు గుర్తు రావాలి అన్న ఒక కాన్సెప్ట్తోనే కష్టపడి ఆయన పనిచేస్తుంది. 75 ఏళ్ళ ఏజ్లో కూడా ఇంత డిసిప్లిన్తో, ఇంత కష్టపడి, ఇంత మంచిగా పనిచేస్తుందంటే ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో ఫ్రీగా అమ్మఒడి ఇస్తానో, లేకపోతే పెన్షన్ 2000, 3000 ఇస్తానో, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి మళ్ళీ మోసపోకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తారో అటువంటి వీటికి మోసపోకుండా, చీప్ లిక్కర్ ఏదైతే మద్యపానం నిషేధం అని చెప్పి అడ్డమైన మందు అమ్మి చాలామంది ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారో అటువంటి గవర్నమెంట్కి జీవితంలో మళ్ళీ మీరు ఓటేస్తే మీరు నష్టపోయిందే కాక మీ తరాలు కూడా నష్టపోతాయి. ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని కాపాడడం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి. వీళ్ళ ముగ్గురు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి శ్రీరామ రక్ష. ఆంధ్రప్రదేశ్కి ఏం జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అటువంటి నాయకుడిని మీరు వదులుకోకుండా కాపాడుకోవడం మీ బాధ్యత. ఎవరో వచ్చి వాళ్ళ అవసరాల కోసం అడ్డమైన మాటలనే మాట్లాడతారు. అవి ఎవరూ నమ్మొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నా. ఊహల్లో నిలబెడతారు మిమ్మల్ని. ఊహల్లో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా 3 రాజధానులు అని చెప్పి ఊహల్లో పెట్టి ఏమీ లేకుండా, కనీసం ఒక చిన్న షెడ్ కూడా ఓపెన్ చేయకుండా, చిన్న ఇటుకు కూడా ఏడా కట్టకుండా జరుగుతున్న అమరావతిని ఆపేసి ప్రజలు కడుపును కొట్టిన మొత్తం. అమరావతి ఆపేసి ఎంతమంది ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎన్ని వేల కోట్లు ఆగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ భవన కార్మికులకి పని లేకుండా పోయింది చాలా రోజులు. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నం పెడుతుండు అన్నం లేని వాళ్ళకి. అవ్వాతాతలకు 4000 పింఛన్ ఇస్తుండు. విశాఖపట్నంకి నారా లోకేష్ గారు టెక్నాలజీ మొత్తం తీసుకొస్తుండు. అది టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇప్పుడు గూగుల్ కావచ్చు. ఇంత ప్రజల కోసం ఇంత పిచ్చెక్కి పనిచేసే నాయకులు ఇంకా ఏ రాష్ట్రంలో ఉండరు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అనుకున్నా కాదనుకున్నా ప్రజల కోసం పిచ్చెక్కి ప్రజలకు ఏదైనా ఒకటి చేయాలన్న ఆవేదన ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుల్ని మనం కాపాడుకోవాలి తప్ప నాయకులు మనల్ని కాపాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ జనరేషన్ కాకుండా సరే నెక్స్ట్ జనరేషన్ కన్నా సరే కూడా మేలు జరుగుతుందంటే ఇటువంటి నాయకుల వల్లే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా లోకేష్ గారి రూపంలో ఇంత మెచ్యూరిటీ ఉన్న ఒక లీడర్ వచ్చిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి లాగా తలాతోక లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కాపీలు చూసి చదివే రకం కాదు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. చాలా క్లియర్గా ఏ నిర్ణయం తీసుకున్నా సరే కూడా చాలా ఒకటికి 10 సార్లు ఆలోచించి, చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కన్నా ఘోరంగా ఆలోచించే వ్యక్తి నారా లోకేష్ గారు అవుతారు. రానున్న రోజుల్లో మీరు చూస్తారు. అది నేను చెప్తున్నట్టు కాదు. ఏదో ఒక రోజు వీడియో మళ్ళీ గుర్తు చేసుకోండి మీరు. అప్పట్లో ఒకటి చెప్పిండ్రు ఈ మాట అని చెప్పి. గూగుల్ వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తలరాతలు మార్చే గూగుల్ వస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తారని చెప్పి కోరుకుంటూ, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. జై హింద్.